ఏంటి గొడవ? సార్ 5 CR ఇచ్చామండి, అడుగుతుంటే రౌడీజం చేస్తున్నాడు. ఏం రౌడీజము? డబ్బులు అడిగితే పర్లా, మొత్తం కంపెనీ అడుగుతున్నారు. పైగా ఆడపిల్లని అప్పడాలని నలిపేస్తాం, ఒడియాల్లో వెయిట్ చేస్తామంటే అప్పుడు కొట్టాం. ఆడాళ్ళు తిట్టాడా? అవును సార్. అప్పుడు మీరు కదా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. ఆ రైటర్ని పిలవయ్యా. హలో బాబు. ఫైటర్ అయితే కదండి రైటర్ని పిలవడానికి. వీడు ఎలా ఉన్నాడో చూడండి, మావాడు ఎలా ఉన్నాడో చూడండి, అబౌవ్ 6 feet. వీడు ఆయన కొట్టాను అంటే ఎలా నమ్ముతాం సార్? పాయింటే. అబద్ధం సార్, కొట్టాను. నమ్మపోతే మళ్ళీ కొడతాను. మీకేం తేడా తెలియట్లేదా? ఏం తేడా? ఇప్పటి వరకు నుంచిన వాడు వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కాళ్ళు పీకుతుండుంటాయి, పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కొడితే ఇప్పుడు వెళ్ళి పడ్డాడు. ఊరికా సార్, మీరు వంగినప్పుడు కొట్టాను, మీరు లేచేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాడు, మీరు చూసే టైంకి కూర్చుని ఉన్నాడు. ఏమా, ఇతన్ని ఏదన్నా ఒక మంచి డాక్టర్కి చూపించవచ్చుగా? Yes, sir. I'll do that. ఏంట్రా, ఏమైంది ఇప్పుడు? బాగా స్టైల్గా కుదిరిన ఫైట్ సార్. ప్రతిసారి అలా సెట్ అవుదాం. పైగా నేను అబద్ధం ఆడాను అంటున్నారు అందరూ. హట్టే. హర్ట్ అయ్యావా? అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు కూడా కొట్టాను సార్. నేను చూడలేదురా. కాలొస్తే రమ్మని మళ్ళీ కొట్టి చూపిస్తాను. తప్పు. పోలీసుల ముందు ఇప్పుడు నేను కొడతాను, మీరు చూడండి అని అనకూడదు. కొట్టానంటే నమ్మరు, కొట్టేటప్పుడు చూడరు, కొడతానంటే ఒప్పుకోరు. ఎలా సార్? నానా, ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండిపోవాలని అనుకోకూడదు. పైగా నీకు బోల్డంత బ్రైట్ ఫ్యూచర్. నాకు తెలుసు సార్. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకో, చంపేస్తాను. ఏమా, వీడు నీ దగ్గర ఏం చేస్తుంటాడు? ఇది చేస్తుంటాడు సార్. అంతేగాని నేను కొట్టానంటే మాత్రం ఎవరు నమ్మరు. రాయ్, ఇదే ఫైనల్. ఆవిడని అడుగుతాను, ఆవిడ ఏం చెప్తే అదే చివరాఖరి. దాని మీద నిలబడిపోవాలి. చెప్పండి మేడం. కొట్టాడా లేదా? No, sir. Not at all. He's so sweet. డిస్కషన్ ఓవర్. మేడం, మీరు కూడా అబద్ధం.